బెంగాల్ లెక్క తెలంగాణలోనూ గెలుద్దాం. ఇక్కడ చూసిన స్టేట్మెంట్ చూసిరా అండి? బెంగాల్ లెక్క తెలంగాణను గెలుద్దామని చెప్పి సో బీజేపీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇది వాస్తవానికి చిన్న స్టేట్మెంట్ కాదు, ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. సో బెంగాల్ ఎట్లయితే మమతా బెనర్జీ దగ్గర ఉన్న సువేందు అధికారిని తీసుకుని ఎట్లయితే ముఖ్యమంత్రిని చేసిరో, సో ఈరోజు వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏమంటా ఉన్నారు. ఇక నిన్న మొన్న నరేంద్ర మోడీ మాట్లాడాడు కదా ఒక బహిరంగ సభలో. సో మేరా సో జోడో అని చెప్పి అలాంటి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నిన్న మొన్న అరవింద్ కూడా కామెంట్ చేసిండు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటాడు. సో దీని వెనుక ఆంతర్యం ఏంది? మరి దీని వెనుక ఆంతర్యం ఏంది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ ఇద్దరు కుమ్మక్కయ్యరా అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఏమంటాడు, బెంగాల్ లెక్క తెలంగాణలో మనం గెలుద్దాం అంటుండు. ఇక మనమే గెలుద్దాం, మనది అధికారంలోకి వస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పి నితిన్ నవీన్ మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. సో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ బూత్ లెవెల్ అధ్యక్షుల సమావేశంలో నితిన్ నవీన్ అభివాదం, పక్కన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల తదితరులు అంటే మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక్కడ ప్రజల కళలు ఇంకా సాకారం కాలేదు నితిన్ నవీన్. సో ఇది వాస్తవమే, ఇంకా సామాజిక తెలంగాణ రాలే, అమరుల ఆశయాలు ఇంకా నెరవేరలేదు. సో ఈరోజు వాస్తవానికి కూడా దాచుకుంటారు తప్ప తెలంగాణ అభివృద్ధి చేస్తుంది లేదు, ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చింది లేదు. అవినీతి, కుటుంబ పాలన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. బీఆర్ఎస్కు ఏటీఎంలా కాళేశ్వరం, అవినీతిని కప్పుపుస్తున్న కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు కూడా, బీఆర్ఎస్ ఏమో అవినీతి చేసింది, సో కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకున్నది. కాళేశ్వరం స్కామ్ సంబంధించి సో నితిన్ నవీన్ ఏమంటా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ కప్పిపుస్తుందా అంటాడు. ఇది శుద్ధ తప్పు, ఇది తప్పు. సో ఇక్కడ ఏమైపోయింది, ఈ కాళేశ్వరం స్కామ్ సంబంధించి మీ సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి లేఖ రాసిండు. సో ఇంతవరకు సిబిఐ ఎందుకు మరి ఎంక్వైరీ చేస్తలేదు, ఎంక్వైరీ ఎందుకు మొదలు పెడతలేదు? సో మరి ఇక్కడ మరి బీజేపీ, బీఆర్ఎస్ మీ ఇద్దరు మిలాఖత్ అయ్యారా? మీ ఇద్దరు చీకటి ఒప్పందం ఏంది? బాల్ నీ చేతుల్లోనే ఉంది కదా నితిన్ నవీన్, మీదే కదా మీదే ప్రభుత్వం కదా, మరి ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరు? ఎందుకు చేస్తలేరు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏమంటుండు, సో కాంగ్రెస్ కప్పిపుస్తుంది, బీఆర్ఎస్ అవినీతి చేసిందని చెప్పి మాట్లాడుతారు. మరి మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తారు దాని మీద? ఆ విషయంలో మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తారు కాళేశ్వరం స్కామ్ విషయంలో? సో మీ చీకటి ఒప్పందం ఏంది, మీ కథ ఏందో మీరు బయటపెట్టాల్సిన అవసరం ఈరోజు ఉన్నదిగా. భాగ్యనగరం భవిష్యత్తు మార్చేది బీజేపీనే. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని పార్టీ బూత్ అధ్యక్షులు ముందుకు తీసుకువెళ్లాలని పిలుపు. 9 బీజేపీ జిల్లా కార్యాలయాలు ప్రారంభం. కులపిచ్చి రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు వార్నింగ్ అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో మొత్తం కూడా ఉన్న కులాల మీద ఈరోజు రాజకీయం నడుస్తూ ఉన్నది. సో మీ బీజేపీ పార్టీలో చూసుకుంటే ఈ మున్నూరు కాపుల కొట్లాట, మాకే అధ్యక్ష పదవి కావాలంటే మాకే కావాలని చెప్పి కొట్లాట. ఈ కొట్లాట వల్లనే ఈటల రాజేందర్కు దక్కాల్సిన అధ్యక్ష పదవి దక్కకుండా పోయింది. ఈరోజు మీరు ఇవ్వలేదు, దానికి ఎవరై అడ్డుపడ్డారంటే బండి సంజయ్. అది వాస్తవమే, అది ఓపెన్ సీక్రెట్, అందులో దాచుకున్నది ఏం లేదు. ఇక సో ఇక్కడ విషయం ఏంటంటే మీ నేతల మధ్యనే సఖ్యత లేదు. ఫస్ట్ మీ బీజేపీ నేతల మధ్యలో సఖ్యత లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరి మీద ఒకరు ఇందులో మనం చూసినాం కానీ ఈటల రాజేందర్ ఫ్లెక్సీ కలకలం. దాన్ని జయించింది ఎవరంటే బండి సంజయ్ అనుచరుడే. ఆయన పార్టీ నుంచి తొలగించారు. మరి ఇది వాస్తవం కాదా? ముందు మీ పార్టీలో ఉన్న కొట్లాటల గురించి అది ఆలోచన చేయరు, అందరినీ కలిపే ప్రయత్నం చేయరు. సో ఒకరి మీద ఒకరు కొట్లాడుకునే పరిస్థితి ఈరోజు ఉన్నది. సో వాస్తవానికి ఈరోజు బీజేపీ పార్టీకి ఒక అధ్యక్షుడు కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రామచంద్రరావు నాయకత్వంలో బీజేపీ పార్టీ ముందుకు పోయే పరిస్థితి లేదు. గతంలో బండి సంజయ్ నాయకత్వం చాలా ముందుకు పోయింది. అదే ఒకనొక టైంలో బీజేపీ అధికారంలోకి వస్తుందేమో అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. కానీ ఈరోజు బీజేపీ మళ్ళీ కిందికి పడిపోయింది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు బీజేపీ గురించి పెద్దగా మాట్లాడుకుంటలేరు తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే. సో కేంద్రంలో మోడీ పాలన కావాలి, మోడీ మళ్ళీ రావాలని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ తెలంగాణలో బీజేపీ రావాలని చెప్పి పెద్దగా ఎక్కడైతే వినిపించే పరిస్థితి లేదు. పశ్చిమ బెంగాల్లో ఎన్నో హింసలను ఎదుర్కొని కమలం ఎలా వికసించిందో తెలంగాణలో కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతున్నదని నితిన్ నవీన్ అన్నారు. బెంగాల్లో గెలిచామని అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న సునీల్ బన్సల్ ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్గా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, ప్రజా పోరాటాల ద్వారా ఎండగట్టాలని, గ్రామాన కార్యకర్తలకు కదలాలని పిలుపునిచ్చారు. రాజకీయాలంటే అధికారం కోసం చేసేవి కావని, ప్రజలకు సేవ చేయడం కోసం చేసేవని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయంతో పాటు మరో 8 జిల్లా బీజేపీ కార్యాలయాల ప్రారంభోత్సవం నిర్వహించారంటే మనం చూస్తూ ఉన్నామండి. టార్గెట్ విషయం ఏంటంటే నితిన్ నవీన్ రాక కారణం ఏంటంటే టార్గెట్ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలా, అది వాళ్ళ టార్గెట్. దాంతో బీఆర్ఎస్ పార్టీతో కలిసిపోతారా, ఇంకో పార్టీతో కలిసిపోతారా,
ఇంకోటి పోతారా లేదా ఒంటరిగా పోటీ చేసి తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారా అనేది చూడాల్సిన విషయం అయితే ఈరోజు ఉన్నది. సో ఏమంటాడు, బెంగాల్ రాజకీయాలు ఇక్కడ నడవై, బెంగాల్ రాజకీయాలు ఇక్కడ నడవై అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. నబీన్ మీటింగ్ ఫ్లాప్ షో, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం అడ్డంకులు తొలగించాకే మాట్లాడండి. కాళేశ్వరంపై సిబిఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నేను కూడా ఇదే కదా కొట్లాడింది, నేను కూడా ఇదే కదా అడిగింది. బాల్ మీ కోర్టులో ఉన్నది కదా, ఎందుకు మీరు అవినీతి మీద చర్యలు తీసుకుంటలేరు, సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేస్తలేదు, దానికి సమాధానం చెప్పాలి ఈరోజు. దానికి సమాధానం చెప్పాలి. కిషన్ రెడ్డి చెప్పాలి, బండి సంజయ్ చెప్పాలి, నితిన్ నవీన్ చెప్పాలి, అమిత్ షా చెప్పాలి, మోడీ చెప్పాలి. సో మీరు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు? మీ చీకటి ఒప్పందం ఏంది మరి? కేసీఆర్తో ఉన్న మీ చీకటి ఒప్పందం ఏంది? సో ఇది స్పష్టంగా బట్టబయలు అవుతా ఉంది కదా ఈరోజు.